అధిక బరువుతో బాధపడుతున్నారా? వెనిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. ఇది అనుకోకుండా ఒక రాజకీయ వివాదంగా మారింది అనేటువంటిది అనుకోకుండా ఏం కాదు. జరిగింది ఒక గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పిదాన్ని ఈ ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాళ్ళు దాన్ని పాయింట్అవుట్ చేయటం, దాన్ని వెలికి తీయటం అనేటువంటి దీనివల్ల ఒక రాజకీయపరమైనటువంటి ఇది ఏర్పడింది. ఎదురు దాడి జరుగుతూ ఉంది, దాడులు ప్రతిదాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ వాతావరణం ఎలా అనిపిస్తుంది? ఇది ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేయడం కోసం వాళ్ళు ఇది పెట్టిన ఇది. వాళ్ళు ఏ పార్టీ ఏ ప్రభుత్వం అనేది కాదు అసలు. ఇనానిమస్గా ఎవరైనా సరే లడ్డు మీద అక్కడ అన్నదానం మీద కంప్లైంట్ అనేది ఇట్ ఈస్ దేర్. అది మాత్రం చాలా తప్పది. ఎవరైనా చెప్పినా ఇవాళ ఒక పార్టీ వాళ్ళు చేస్తే అంతవరకే వస్తుంది. వాళ్ళు వరల్డ్ వైడ్ అయిపోయింది. వాళ్ళ అన్ని రాష్ట్రాల్లోనూ విపరీతంగా దీని మీద జరుగుతుంది. అన్ని దేశాల్లో కూడా జరుగుతుంది. ఇంత జరిగింది అంటే అందరూ కూడా ఎనానమస్గా ఇది తప్పు అనేది ఫీల్ అయ్యారు. కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి హిందువులు కూడాను, ఆ పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడాను దీని పట్ల తీవ్రమైనటువంటి ఆవేదనకు గురైనటువంటి సందర్భాలు, అలాంటి రియాక్షన్స్ చూడటం జరుగుతుంది. అలాగే మనం అందరం కూడా వెంకటేశ్వర స్వామి అనేది చాలా పవర్ఫుల్ అని మనం అనుకుంటాం. ఎందుకంటే తప్పు చెప్పకూడదు. అక్కడ మన కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొక్కుకొని మనం ముడుపులు కడతాం. ఆ కష్టం తీరిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకుని ఆ ముడుపులు చెల్లించి వస్తాం. అది ఎవరైనా అది మర్చిపోయినా ఇది చేసినా మళ్ళీ ఏదో కష్టం వచ్చే తర్వాత ఎప్పుడైనా కష్టం రాగానే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, స్వామి ఈ కష్టం నుంచి నన్ను తప్పించు అని దేవుడికి దండం పెట్టుకొని, ఇది నాకు జరిగిన రోజు నేను కొండకు వచ్చి దర్శనం చేసుకుంటా అని ఒక ముడుపు కూడా కట్టి ఇది చేయటం అనేది ఒక ఆనవాయితీ. అయితే కొన్ని సందర్భాల్లో ఏమిటంటే పని జరిగిపోయి ఆ కష్టం తీరిపోయిన తర్వాత వెళ్ళి దండం పెట్టుకున్నాం, తొందరలో వస్తాం స్వామి అంటాం, తర్వాత మన పనుల్లో మనం మర్చిపోతాం. మళ్ళీ ఏదో కష్టం వచ్చాక కానీ ఇది గుర్తురాదు, అయ్యో లాస్ట్ టైం ఇది వచ్చింది, మనం గుడికి వెళ్ళలేదు, మనం ఇల్లు చేయలేదు అని. అలా చాలా పవర్ఫుల్ అని చెప్పి మనం అందరం వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన మీదకి బాంబ్ బ్లాస్ట్ జరిగింది, మీకు అందరికి గుర్తుంది, అలిపిరి దగ్గర. అది జరిగినప్పుడు నిజంగా అది చాలా పవర్ఫుల్ ఇది పెట్టింది. అది పెట్టిన దానికి అసలు కారు కూడా ఎంతో ఎత్తేగిరి పడింది. అసలు అందరూ ఒక్కళ్ళు కూడా మిగలరు అనుకున్నదే. చాలా దెబ్బలతో ఆయన బయటకు వచ్చాడు ప్రాణంతో. ఆయన ఒక్కటే అనుకున్నాడు, నేను నీతిగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను కాబట్టి వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు ఇక్కడ, లేకపోతే నేను ముక్కలు అయి ఉండేవాడిని అని చెప్పి అయినాడు. ఆ రోజు నుంచి కూడా ఆయనకు విపరీతమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ప్రేమ, చాలా భక్తి కూడా. ఎందుకంటే ఆయన చదువు అవన్నీ కూడా తిరుపతిలోనే జరిగినాయి కాబట్టి, ఆయన లైఫే అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఎక్కువ. అలాగే మరి ఇప్పుడు ఇవాళ కూడా గత 5 సంవత్సరాలుగా లడ్డూలో జరిగినటువంటి వీటి మూలంగా దేవుడు కూడా చూస్తూ ఊరుకోడు కదా, ప్రాయశ్చిత్తం ఇచ్చేశారు. ఆ మాట ఎలక్షన్స్లో చూసాం కదా. ఇంతవరకు తెలుగుదేశం పార్టీకి పెట్టే కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత ఇనానిమస్గా ఇంత హయ్యెస్ట్ మెజార్టీస్తో గెలిచింది ఇదే ఫస్ట్ టైం. జరగడానికి కారణం ఏంటి? స్వామి వెంకటేశ్వర స్వామి తలుసుకోబట్టి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి కాబట్టి ఆ విధంగా శిక్ష జరిగింది.